వీక్షకులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. చాలామంది అమెరికా నుంచి, హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి, విశాఖపట్నం నుంచి, ఢిల్లీ నుంచి, చాలా ప్రాంతాల నుంచి కామెంట్లు పెడుతూ ఉన్నారు. అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. అమరావతి రాజధానిలో రియల్ ఎస్టేట్ ఊపందుకుంది. కమర్షియల్ ఏరియాల్లో అయితే గజం 73,000 రూపాయలు కూడా రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఏదైతే ట్రంక్ రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లకు మాత్రం గజం 70,000 నుంచి 75,000 దాకా నడుస్తూ ఉంది. ఇక సీడీ యాక్సెస్ రోడ్లో అయితే ఇంకా ఎక్కువే. ఇక రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అయితే 45,000 దాకా టచ్ అయ్యాయి. ఏప్రిల్ మే నాటికి కమర్షియల్ ప్లాట్స్ 90,000 రూపాయలు దాటిపోవచ్చు ఒక గజం. ముఖ్యంగా నేలపాడు, మందడం, ఏదైతే ఈ నేలపాడు సమీప ప్రాంతాల్లో కోర్ ఏరియా, కోర్ సిటీ వస్తుందో ఆ ప్రాంతంలో, ఇక సీడీ యాక్సెస్ రోడ్డు 26 కిలోమీటర్స్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి, తర్వాత E11, ఈ రోడ్లు ఏవైతే పెద్ద రోడ్లు ఉన్నాయో ఈ రోడ్లలో మాత్రం గజం 70,000 రూపాయలు తక్కువ దొరకడం లేదు. ఒకవేళ దొరికినా కూడా అది శివారు, అంటే 29 గ్రామాల్లోనే ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చే ప్రాంతానికి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. ల్యాండ్ వాల్యూస్ మారుస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 1 నుంచి ల్యాండ్ వాల్యూ పెరిగితే రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా పెరుగుతాయి. అందుకే ఈలోగానే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద గుంపులు ఎప్పటి నుంచో చేసుకున్న అగ్రిమెంట్లన్నీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతున్నాయి. అయితే ఒక అమరావతిలో అయితే బాగా రియల్ ఎస్టేట్ ఫోకస్ అయింది. దీనివల్ల విజయవాడ సమీప ప్రాంతాల్లో, కొంచెం గుంటూరు ఆ ప్రాంతాల్లో కొంచెం స్లోగా ఉంది. అమరావతి కోర్ ఏరియాలో బాగా జరుగుతూ ఉంది. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఈ 29 విలేజెస్ వదిలేసి చుట్టుపక్కల కావాలంటే మాత్రం గజం 20,000, 22,000, 25,000 కూడా దొరికింది. కొంచెం దూరం వెళ్తే 15,000, 16,000 కూడా గజం ఉంది. అయితే ఫోకస్ అంతా అమరావతి క్యాపిటల్ 29 గ్రామాల్లో రైతులకు ఇచ్చిన ప్లాట్స్ మీదే ఎక్కువగా ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇక మంగళగిరి, తాడేపల్లి ఎప్పటికీ ఇది ఎవర్ గ్రీన్ కాబట్టి, నేషనల్ హైవే పక్కనే ఉంది కాబట్టి ఆ రేట్లు ఎప్పటికీ తగ్గేది లేదు. రాబోయే రోజుల్లో కూడా అమరావతి రాజధానిలో ధరలు పెరగటమే కానీ తగ్గుతాయి అన్న ఆలోచన ఇక లేదు. ఎందుకంటే ఇంక మరో 4.5 సంవత్సరాల్లో అక్కడ గజం 2 లక్షలు అమ్మినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని ఏం లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో అక్కడ అన్యాయం జరిగింది రైతులకి. చాలామంది అప్పులు పాలైపోయి గజం 20,000, 15,000, 16,000 కూడా అమ్ముకున్నారు. ఫారెస్ట్ లాగా పెరిగిపోయి స్థలం ఎక్కడుందో కూడా చూపించలేని పరిస్థితుల్లో కొంతమంది అమ్ముకున్నారు. కొనేవాడు కూడా అక్కడ స్థలం ఎక్కడుందో కూడా చూడకుండానే కొనుగోలు చేశారు. ప్రస్తుతం అయితే ఎవరి ప్లాట్ వాళ్ళు చూసుకోవచ్చు. కంపంతా పీకేశారు, రోడ్లు కూడా వేస్తూ ఉన్నారు. అమరావతి రాజధాని బిల్డింగ్స్ డెవలప్మెంట్స్తో పాటు రోడ్లు కూడా ఏకకాలంలో నిర్మించబోతా ఉన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లోనే ప్రతి రైతు ఫ్లాట్కి మంచి రోడ్డు సదుపాయం రాబోతా ఉంది. మౌలిక సదుపాయాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేయబోతా ఉంది. ఇప్పటికే 50,000 కోట్ల రూపాయల టెండర్స్ కాల్ చేశారు. తాజాగా మరో 1,200 కోట్లు కూడా కాల్ చేశారు. మొత్తం 70,000 కోట్ల రూపాయల పనులు 36 నెలల్లో పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం టెండర్స్ కాల్ చేసింది. సంక్రాంతి పండుగ తర్వాత ఇక పనులు పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతా ఉన్నాయి. అమరావతి రాజధానిలో ఏ గ్రామంలో ఎంత ఉంది అని ధర తెలుసుకోవాలంటే మాత్రం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.